ఈ రోజు కరీంనగర్లో జరుగుతున్న దుర్మార్గమైన పని చూస్తుంటే బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే గారి అధికార నివాసం ప్రభుత్వం ఉండగా టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్న ఎమ్మెల్యేలందరూ కూడా అధికారంగా ఉండటాని కోసం 2 ఫ్లోర్లతోనే ఆఫీస్ కానీ ఎవరు వచ్చినా కలసడం కోసం అని చెప్పి మాజీ ముఖ్యమంత్రులు గౌరవ పెద్దలు కేసీఆర్ గారు కట్టించిన దాంట్లో ఇవాళ వాళ్ళు ప్రెస్ మీట్ పెడితే ఆఫీసు మీద దాడి, కౌశిక్ రెడ్డి మీద దాడి, కౌశిక్ రెడ్డి కారు మీద దాడి, అక్కడ ఉన్న గంగ్లాకాంబ గారి మీద దాడి, ఆయన ఆఫీసు మీద దాడి. ఇటువంటి దుర్మార్గపు ఆలోచన బండి సంజయ్ హోమ్ మినిస్టర్ ఉండి, స్టేట్ హోమ్ మినిస్టర్గా ఉండి, ఒక నాయకుడు అయి ఉండి కూడా నిన్ననో మొన్ననో కేటీఆర్ నోటికొచ్చి తిట్టాం. అయ్యే గుట్టాం అవ్వ గుట్టాం అంటే నువ్వెవడో గుట్టావు నీకు తెలిస్తే మనం ఎదురు తిట్టాలని. అటువంటి దుర్మార్గమైన ఆలోచనతో వీళ్ళ పార్టీ కార్యాలయం మీద దాడి చేసుకు దౌర్భాగ్యం. మరి ఇన్ని రోజుల రాజకీయంలో నువ్వు నేర్చుకున్నది ఇదేనా అని మేము అడుగుతున్నాం. హోమ్ మినిస్టర్గా ఉండి నువ్వే దౌర్భాగ్యానికి ఇటువంటి దాడిలోకి దిగితే మరి ప్రజలు రక్షించేటోడు కేంద్ర హోంమంత్రి గారు సహాయ మంత్రిగా ఉండి కూడా ఇటువంటి దుర్మార్గమైన పనులు చేస్తే ప్రజల్ని ఎవరు కాపాడుతారని చెప్పి సంజయ్ని అడుగుతున్నాము. ఇటువంటి పిచ్చి పనులు చేసుడు ఇటువంటి మానుకోండి. తెరచాటు బాగోతాం మీరు. రేవంత్ రెడ్డి నువ్వు మెచ్చుకుంటావు, నువ్వు రేవంత్ రెడ్డి మెచ్చుకుంటారు, ఇద్దరు కలిసి దోచుకునే కంపెనీ అన్నట్టు. దోచుకుంటాని కోసం బాయ్ అంటే బాయ్ అనడం, మీరు తిట్టుకోడు, లోపల మాత్రం యాచిగా ఇద్దరు మాట్లాడుకొని మీరు దోచుకునే పరిస్థితి ఉన్నారు కనుక ప్రజలు గమనిస్తున్నారు. తప్పక మీకు బుద్ధి చెప్పే కాలం వస్తుంది. కానీ ఇలా కేంద్రంలో ఉన్న బీజేపీ పార్టీ కూడా గౌరవ ప్రధానమంత్రి గారు కూడా ఆలోచించాలి. ఒక హోంమంత్రిగా ఉండి ఇటువంటి దుశ్చర్యలు చేస్తుంటే మీరు కామ్గా ఒప్పుకుంటే వచ్చే ప్రజలు ఏమనుకుంటారో మీరు కూడా ఆలోచించాలని చెప్పి ప్రధానమంత్రిని కోరుతున్నాం, హోమ్ మినిస్టర్ గారిని కోరుతున్నాం. ఇటువంటి పనులు మానేయండి. ప్రజలకు ఇచ్చిన హామీలు కాంగ్రెస్ పార్టీ కానీ బీజేపీ పార్టీ కానీ మీరు ఏమిస్తున్నారో ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడం కోసం మీరు ముందటికి రావాలి. కానీ ఇటువంటి పిచ్చి పనులు చేయొద్దని చెప్పి దీన్ని పూర్తిగా ఖండిస్తున్నాం. ఇటువంటి దుశ్చర్యలు మేము కూడా 10 సంవత్సరాలు గవర్నమెంట్ ఉన్నాం, కానీ ఎవరైనా కూడా ఒక్కనాడు కూడా ప్రతిపక్షాన్ని ఎక్కడ కూడా మేము అవసరం పెట్టలేదు, ఎవరిని నష్టపెట్టలేదు, ఎవరిని కష్టపెట్టలేదు. కానీ ఇలా పరిస్థితి చూస్తుంటే గుండాయిజంకి ఇవ్వడి ఇలా గుండాలను పంపించి ఆఫీసులను దాడి చేస్తుంటే రాబో కాలంలో ఎప్పటికీ మీ కాలం ఉండదు, మా కాలం కూడా వస్తుంది. అప్పుడు ఏం జరుగుతుందో మీరు కూడా ఆలోచించుకోవాలని చెప్పి హెచ్చరిస్తున్నాం. దీన్ని పూర్తిగా ఖండిస్తున్నాం.